వాడికేంరా బాబాయ్ డబ్బులతో పడేసాడరా అంటారు కదా, డబ్బు ఉన్నటువంటి వాళ్ళని. అట్లాగే సౌదీ అరేబియా డబ్బులతో పడేసింది అమెరికాని. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత అభినందనలు తెలుపుతా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియాకి రమ్మన్నాడు ట్రంప్ని. వాస్తవంగా అమెరికాకి సౌదీ అరేబియాకి సంబంధాలు జో బైడెన్ టైంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. ఎందుకు అంటే జో బైడెన్ మహమ్మద్ బిన్ సల్మాన్ని అరెస్ట్ చేయిస్తానని తన ప్రమాణ స్వీకారానికి ముందు ప్రకటించడం, ఎన్నికల హామీ ఇవ్వడం, ఆ తర్వాత అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం, నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత దానికి కోపగించినటువంటి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా మీద ఆంక్షలు పెట్టడం, ఈవెన్ అమెరికా అధ్యక్షుడు వచ్చినప్పుడు తను రిసీవ్ కూడా చేసుకోకపోవడం, అక్కడ అయినా కూడా ఆ తర్వాత చివరిలో జరిగిన మీటింగ్ సందర్భంగా బైడెన్ ఓవర్ యాక్షన్ చేస్తే అదే ఘాటుగా మహమ్మద్ బిన్ సల్మాన్ స్పందించడం జరిగిపోయింది. అయితే ట్రంప్తో సల్మాన్కి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. ట్రంప్ని రమ్మనమంటే ట్రంప్ సరదాగా చెప్పుకొచ్చింది ఏంటంటే, మా ప్రొడక్ట్స్ మీరు ఎక్కువగా ఉంటే నేను వచ్చి మీ దేశానికి వస్తానని చెప్పాడు. వెంటనే $600 బిలియన్ అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించేశాడు మహమ్మద్ బిన్ సల్మాన్. ఒక్కసారి బెత్తరపోవడం ట్రంప్ వంతైంది.